నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నా పేరు జయ. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో శని త్రయోదశి పూజలు. మందపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. ఆదివారం నుంచే నవరాత్రి బ్రహ్మోత్సవాలు. భక్తుల రద్దీ దృష్ట్యా తీతీదే ప్రత్యేక ఏర్పాట్లు. టీటీడీ కళ్యాణ మండపాల్లో తిరుపతి లడ్డు లభ్యం. తొలి విడతగా విజయవాడ, విశాఖలో విక్రయం. తుది మెరుగులు దిద్దుకుంటున్న దుర్గమ్మ విగ్రహాలు. వివిధ రూపాల్లో అలరిస్తున్న అమ్మవారి ప్రతిమలు. శ్రీరామరాజ్యంకు నంది పురస్కారాల పంట. ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో అవార్డులు. శని త్రయోదశిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలోని శనీశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు నల్ల వస్త్రాలు సమర్పించి నువ్వుల నూనెతో తైలాభిషేకాలు నిర్వహించారు. పురాతన శనీశ్వరుని ఆలయం కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేశారు. జిల్లాలోని వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలోని ఉపాలయమైన శనీశ్వరాలయానికి భక్తులు బారులు తీరారు. శని త్రయోదశి సందర్భంగా భక్తులు విశేషంగా తరలివచ్చి శనీశ్వరుడికి నల్ల వస్త్రాలు సమర్పించి తైలాభిషేకాలు నిర్వహించారు. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే శని పీడిత బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. రమణల అద్భుత సృష్టి, జాలువారిన కళాఖండం, భక్తిరస చిత్రం శ్రీరామరాజ్యం 4 నంది అవార్డులను సొంతం చేసుకుంది. 2011 నంది పురస్కారాలను శనివారం ప్రభుత్వం ప్రకటించింది. 2011 ఉత్తమ చిత్రంగా సీత పాత్రధారి నయనతారకు ఉత్తమ కథానాయికగా, చాలా విరామం అనంతరం సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకునిగా, ఉత్తమ నృత్య దర్శకునిగా శ్రీను ఎంపికయ్యారు.
జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం జరిగే అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది అధిక మాసం కారణంగా 2 బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే సెప్టెంబర్ నెలలో సాలికట్ల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వేళయింది. సోమవారం నుంచి 9 రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై తిరువీధుల విహారం చేయనున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ ఈ నెల 19వ తేదీన జరగనుంది. గత నెల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం నిర్వహించి ఉండడంతో ఈ బ్రహ్మోత్సవాల్లో ఆ ఘట్టాలు పునరావృతం కావని టీటీడీ అధికారులు తెలిపారు. దసరా పండుగ సమీపిస్తుండటంతో దుర్గామాత విగ్రహాల తయారీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తయారీదారులు విగ్రహాలకు తుది మెరుగులు దిద్ది శరన్నవరాత్రులకు సిద్ధం చేస్తున్నారు. 3 రోజులే ఉండడంతో విగ్రహాల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. సర్వలోక మాతైన ఆది పరాశక్తికి అత్యంత ప్రీతికరమైన నవరాత్రి సంబరాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దీంతో నగరంలో దుర్గామాత విగ్రహాల సందడి మొదలైంది. అమ్మవారికి ఇష్టదాయకమైన శరన్నవరాత్రుల్లో మహాలయ అమావాస్య రోజున అమ్మవారిని ప్రతిష్ఠించి రోజుకో రూపంలో 9 రోజుల పాటు అమ్మవారిని భక్తితో పూజిస్తారు. ఏటా గణేష్ విగ్రహాలతో పాటు దుర్గా మండపాల సంఖ్య కూడా హైదరాబాద్ నగరంలో పెరుగుతోంది. దీంతో విగ్రహాల తయారీ కూడా భారీగానే జరుగుతోంది. కూకట్పల్లి, ధూల్పేటలో 4-5 నెలల నుంచే అమ్మవారి విగ్రహాలు తయారవుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి కూడా విగ్రహాలు కొనుగోలు చేయడానికి మండపాల నిర్వాహకులు వస్తున్నారు. పండుగ సమీపిస్తుండటంతో విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతూ మండపాలకు పంపించడానికి తయారీదారులు సిద్ధం చేస్తున్నారు. శ్రీవారి లడ్డు తిరుమల కొండ మీదే కాదు నగరానికి వచ్చే ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. 7 కొండలకు చేరుకోలేని వారి కోసం ప్రతి నెల 2వ శనివారం స్వామివారి లడ్డూని రాష్ట్రంలోని పలుచోట్ల అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో తిరుపతి లడ్డూ కోసం భక్తులు బారులు తీరారు. విజయవాడ కేంద్రంలో ఒక్కో లడ్డూను 25 రూపాయల చొప్పున 5,000 లడ్డూలను విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హరిని మయమే అంతాను హరిని మయమే అంతాను శ్రీహరిని మయమే అంతాను అరసి నీకు శరణనియదనేను అరసి నీకు శరణనియద నేను హరిని మయమే అంతాను అరసి నీకు
శరణనియద నేను హరిని మయమే అంతాను శ్రీ హరిని మయమే అంతాను. భక్తి విశేషాలలో ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విశాఖకు కూడా చేరుకుంది. తిరుపతి వరకు వెళ్లలేని వారి కోసం ప్రతి నెల 2వ శనివారం లడ్డు అందజేసే కార్యక్రమం టీటీడీ చేపట్టింది. నగరానికి చేరుకున్న 5,000 లడ్డూలను కొనుక్కునేందుకు నగరవాసులు క్యూ కట్టడంతో టీటీడీ కళ్యాణ మండపం కిక్కిరిసింది. తిరుపతి వరకు రాలేని భక్తుల కోసం ప్రతి నెల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే. అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే. ఈ ఎంఈపీ కాలంలో వాస్తవులందరికీ కూడా ఈ టీటీ కళ్యాణ మండపం ఉండటం అదృష్టం. అదేవిధంగా తిరుపతి దేవస్థానం వారు ఈవో సోమన్యం గారు అక్కడి నుంచి విశాఖ ప్రజలకి ఈ విధంగా లడ్డు ప్రసాదం తిరుపతి దేవస్థానం నుంచి ఇక్కడ పంపించి అందరికీ భక్తులు పంచిపెట్టడం చదువుతున్న ఒక అద్భుతమైన కార్యక్రమం పెడుతూ చాలా ఆనందపడుతున్నారు. విశాఖ ప్రజలందరూ కూడా చాలా ఆనందడోలుకులు పడుతున్నారు. ఈ పవిత్ర లడ్డు ఇవ్వటం వలన చాలా ఇబ్బంది ఆనందపడుతూ చేస్తున్నారు. కాబట్టి దయించి ప్రతి ఒక్క 2వ శనివారం నాడు ప్రతి నెల 2వ శనివారం ఇదే ప్లేస్ లో ప్రతి లడ్లు పంచిపెడతారు. కానీ 4 లడ్లు 100 రూపాయలకి 4 లడ్లు ఇస్తున్నాము. ఇదే విధంగా ప్రతి 2వ శనివారం ఇస్తాం. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశం వినియోగించుకుని స్వామివారిని ఆశంతో తరించాలని కోరుతున్నాము. లాల్ దర్వాజా మహంకాళి ఆలయం చోరీ కేసులో పోలీసులు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదు. పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారించినా ఫలితం లేకుండా పోయింది. 2-3 రోజుల్లో నిందితులను పట్టుకుంటామన్న పోలీసులకు ఇంకా దొంగల జాడ దొరకనే లేదు. మరోవైపు అమ్మవారికి ప్రత్యేకంగా సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఆలయ శుద్ధి కోసం ప్రత్యేక హోమాలు చేశారు. పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం సోమవారం అర్ధరాత్రి గుడిలో చోరీ. అమ్మవారి నగలు ఎత్తికెళ్లిపోయారు దొంగలు. చోరీ జరిగి 5 రోజులవుతున్నా కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. ఇదిలా ఉంటే టెంపుల్లో దొంగతనాలకు కారణం పోలీసుల నిర్లక్ష్యమేనంటూ భక్తులు మండిపడుతున్నారు. ఒకరోజు పాతబస్తీ బంద్ కూడా పాటించారు. దొంగల్ని పట్టుకునే వరకు ఆందోళనలు ఆపేదే లేదని భక్తులు తేల్చి చెప్పారు. పరిస్థితి చేదాటిపోతున్న తరుణంలో మంత్రి గీతారెడ్డి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 2 రోజుల్లో దొంగల్ని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో భక్తులు శాంతించారు. అయితే ఇప్పటి వరకు దొంగల జాడ దొరక్కపోవడంతో పోలీసుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. గతంలో చోరీలకు పాల్పడిన ఘరానా దొంగల్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఒరిస్సాకు చెందిన సాహు అనే వ్యక్తిని విచారించారు. అయినా ఫలితం లేకపోయింది. కానీ టెంపుల్లో చోరీ చేసింది మాత్రం ప్రొఫెషనల్ కిల్లర్సేనని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఎవరు చేసింది అన్న దానిపై మాత్రం మల్లగులాలు పడుతున్నారు. 2 రోజుల్లో దొంగల్ని పట్టుకుంటామని పోలీసులు భక్తులకు హామీ ఇచ్చినప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు.
దీంతో మరోసారి పోలీసులకు వ్యతిరేకంగా భక్తులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రెల్లి వీధిలో ప్రతిష్ఠించిన 50 అడుగుల భారీ మట్టి గణేశుడి నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. అంతకు ముందు పార్వతీ తనయుడికి 100 లీటర్ల పాలతో క్షీరాభిషేకం చేశారు. అనంతరం విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని గణనాథునికి వీడ్కోలు పలికారు. నగజా కుమారా గజరాజ ముఖ నీకు నిగ నిగల కర్పూర నీరాజనం నగజా కుమార ఓ గజరాజ ముఖ నీకు నిగ నిగల కర్పూర నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నగజా కుమార ఓ గజరాజ ముఖ నీకు నిగ నిగల కర్పూర నీరాజనం ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తిలో విదేశీ భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వందలాది మంది విదేశీయులు ఈ కార్యక్రమంలో పాల్గొని అలరించారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయం సత్యసాయి నామస్మరణతో మార్మోగిపోయింది.
విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో శనిత్రయోదశి పూజలు, మండపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. ఆదివారం నుంచే నవరాత్రి బ్రహ్మోత్సవాలు, భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు. టీటీడీ కళ్యాణ మండపాల్లో తిరుపతి లడ్డూ లభ్యం, తొలి విడతగా విజయవాడ, విశాఖలో విక్రయం. తుది మెరుగులు దిద్దుకుంటున్న దుర్గమ్మ విగ్రహాలు, వివిధ రూపాల్లో అలరిస్తున్న అమ్మవారి ప్రతిమలు. శ్రీరామరాజ్యంకు నంది పురస్కారాల పంట, ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో అవార్డులు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 901012223333.